మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినాలో హస్తం పార్టీ పెద్దలను ఆమె కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ విలీనంపై ఆమె చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం ఆమె కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతారనేది క్లారిటీ ఇవ్వనున్నారు. కాగా నిన్న ఇడుపులపాయలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని గతంలోనే నిర్ణయించుకున్నామని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చామని, మా మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు. కాంగ్రెస్ లో తనకు కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఆఫర్ చేశారని షర్మిల వెల్లడించారు. ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఇస్తామన్నారని, అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినాలో హస్తం పార్టీ పెద్దలను ఆమె కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ విలీనంపై ఆమె చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం ఆమె కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతారనేది క్లారిటీ ఇవ్వనున్నారు. కాగా నిన్న ఇడుపులపాయలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని గతంలోనే నిర్ణయించుకున్నామని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చామని, మా మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు. కాంగ్రెస్ లో తనకు కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఆఫర్ చేశారని షర్మిల వెల్లడించారు. ఏపీ పీసీసీ చీఫ్ పదవిస్తామన్నారని, అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే, యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. కలిసి పని చేయాలి అని ఇది వరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ